హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ నరణిత. వెల్కమ్ బ్యాక్ టు నరణిత డైరీస్. ఈరోజు వీడియోలో నేను ఐస్ యాపిల్స్‌ని కోకోనట్ వాటర్‌తో మిక్స్ చేసి ఒక సూపర్ రిఫ్రెషింగ్ జ్యూస్ ప్రిపేర్ చేశాను. చాలా కూలింగ్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సమ్మర్‌లో బాడీని హైడ్రేట్‌గా మెయింటైన్ చేయడానికి పర్ఫెక్ట్ ఆప్షన్. ఇప్పుడు ముందు చూడండి గాయ్స్, బయట ఫ్రెష్‌గా ఐస్ యాపిల్స్ ఎలా కట్ చేస్తున్నారో. ఇలా ఫ్రెష్‌గా కట్ చేసినవి యూజ్ చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. నేచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన ఈ జ్యూస్ చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాలి. సో ముందుగా ఇక్కడ కోకోనట్ వాటర్ని తీసుకుంటున్నాను. ఈ కోకోనట్ వాటర్ వల్ల ఏంటంటే న్యాచురల్ స్వీట్నెస్ వస్తుంది అండ్ డ్రింక్ సూపర్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో వన్స్ వాటర్ తీసుకున్న తర్వాత దాంట్లో ఉన్న కొబ్బరి కూడా నేను తీసుకుంటున్నాను దాంట్లో యాడ్ చేసుకునేకి. దీంట్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ షుగర్ బదులు నేను ఈ కొబ్బరి పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే న్యాచురల్ స్వీట్నెస్ని ఇస్తుందని. నేను ఇక్కడ 2 కొబ్బరికాయలు తీసుకొచ్చుకున్నాను. 2 కొబ్బరికాయలు కొబ్బరి తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక్క కొబ్బరి అయినా ఇక్కడ సరిపోతుంది. 2 ఏం అవసరం లేదు. సో ఇలా ఫ్రెష్గా తెచ్చుకున్న తాటి ముంజలను తీసుకొని వాటికి పైన ఉన్న పొట్టునంతా మంచిగా తీసుకోవాలి. నేను చిన్నగా ఉన్నప్పుడైతే ఫ్రెష్ తాటి ముంజల్ని తినేసేవాళ్ళం. ఇలా జ్యూస్లు అలా ఏం ఉండేవి కాదు అప్పట్లో. ఇప్పుడు ట్రెండ్ కోసమో తెలీదు, జనరేషన్ చేంజ్ కోసమో తెలీదు, అన్నీ మారిపోయాయి. సో జ్యూస్లు అవి ఇవి అన్నట్టు. సో చూసారు కదా, పైన చూపించినట్టు అన్నిటికీ ఎక్స్ట్రా లేయర్స్ తీసేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని నేను ఇప్పుడు మిక్సర్లో వేసుకుంటున్నాను. సో ఇక్కడ అన్నీ ఏం యాడ్ చేయడం లేదు, కొన్ని అలానే 2 టేబుల్ స్పూన్స్ అలానే పక్కన పెట్టుకుంటున్నాను లాస్ట్లో సర్వింగ్ కోసం. అలా అప్పుడు ఆ జ్యూస్ తాగుతుంటే అవి పంట కింద పడుతుంటే చాలా టేస్టీగా ఉంటుందని. సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ కోకోనట్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కోకోనట్ వాటర్ ఎందుకు స్ట్రైనర్తో పెడుతున్నానంటే దాంట్లో కొంచెం చెత్త చెదారం ఉన్న స్ట్రైన్ చేసుకుంటే ఉన్న చెత్త చెదారం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా మనం పక్కన తీసి పెట్టుకున్న కొబ్బరి కూడా అందులో వేస్తున్నాను. నేను అంతా ఏం వేయలేదు, కొంచెం వేసుకున్న స్వీట్నెస్ కోసం అంతే. సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నేను 2 నుంచి 3 ఐస్ క్యూబ్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా షుగర్ ఏం అవసరం లేదు, న్యాచురల్గానే పర్ఫెక్ట్ స్వీట్నెస్ ఉంటుంది. సో ఇలా 1 to 2 minutes మంచిగా గ్రైండ్ పట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బ్లెండ్ అయ్యాక మంచిగా గ్లాస్లో పోసుకొని కొంచెం చిల్ చేసి సర్వ్ చేస్తే సూపర్ కూల్ జ్యూస్ రెడీ. ఫైనల్గా చూస్తే మన ఐస్ యాపిల్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. చాలా లైట్గా కూలింగ్ అండ్ సూపర్ హెల్తీగా ఉంటుంది ఈ సమ్మర్కి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇలాంటి రిఫ్రెషింగ్ రెసిపీస్ కోసం.